ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈనాడు సృష్టికర్త అయిన దేవునికి మహిమ రాకుండా సృష్టికి సాగిలిపడి నమస్కరిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుడు మానవుణ్ణి చేసిన ఉద్దేశం, ఆయన యొక్క క్రియ మానవుడు గమనించకుండా మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాన్ని నుంచి దేవుని మర్చిపోయి సృష్టికి సాగిలిపడి నమస్కరిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. వాస్తవంగా ఈ కార్యం జరిగించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, అసలు దేవుడు ఎవరు, ఎట్లాంటి వాడు దేవుడు, దేవుడిని గురించి మనం చాలా స్పష్టంగా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అసలు ఎవరు? చాలామంది హిందువులు వారి వారి దేవి దేవతలే వారే దేవుళ్ళు అంటున్నారు. కొంతమంది ముస్లిమ్స్ వారి దేవి దేవతలే దేవుళ్ళే వారి దేవుడు అనుకుంటున్నారు. కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తే దేవుడు అంటున్నారు. అసలు వీళ్ళలో సరైనటువంటి నిజదేవుడు ఎవరు? ఆ విషయాన్ని చాలా స్పష్టంగా శాస్త్ర సమ్మతమైనటువంటి విధంగా తెలియపరచడం కోసం ఈ యొక్క వీడియో చేయటం జరుగుతూ ఉంది. చాలామంది నిజదేవుడు ఎవరో తెలుసుకోలేక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కనుక నిజమైన దేవుడు ఎవరో ఈ వీడియో ద్వారా చెప్పి దేవుని వైపు అనేక ప్రజలను మళ్లించాలనే ఉద్దేశంతో ఈ కార్యాన్ని జరిగిస్తున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనతో కూడికను ఈ యొక్క పనిని తలపెడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి నీ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. జరుగుతున్న మారణహోమం ఈ లోకంలో చూస్తున్నాం నాయన. దేవుడు ఎవరో తెలియక సృష్టిని ఆరాధిస్తున్న దినాలలో మేము ఉన్నాం. కనుక ఈ యొక్క కార్యానికి తెరపడాలి నాయన. నువ్వు సృష్టికర్తమైన దేవుడు అని సమస్త లోకంలో మానవాలు అయా రక్షించట కొరకై మహిమను విడిచి మానవ దేహదారిగా ఈ భూమిపైకి వచ్చావనే విషయాన్ని మనుషులు గ్రహించి నీ వైపు తిరగగలిగినట్లుగా మీరే మాట్లాడి మనుష్యుడినైనా నన్ను మరుగుపరచమని, మీరు మహిమ పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ఉన్నత నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఎవరు, ఎట్లాంటి వాడు దేవుడు, దేవుడిని ఎట్లాగా మానవుడు తెలుసుకోవాలి. మానవుడిని దేవుడు చేసిన ఉద్దేశ్యము చాలా అమూల్యమైనది, విలువైనది. అటువంటి విలువైనటువంటి మానవుడు నిజమైన దేవుడిని తెలుసుకోలేక నిత్యాగ్నికి వెళ్ళిపోతూ ఉన్న దినాలలో మనం ఉన్నాం. దేవుడు ఎట్లాంటి వాడు? వాస్తవంగా నిజదేవుడు ఈ మానవుడికి దేవుని గురించిన మర్మాన్ని, ఆ రహస్యాన్ని దేవుడికి మానవుడికి తెలియపరుస్తాడు. ఎట్లా తెలియపరుస్తాడు? ఈనాడు దేవుడు అనటానికి ఆధారమైనవి గ్రంథాలే. ఈ గ్రంథాలే కనుక లేకపోతే మానవులకి దేవుడు ఎట్లాంటి వాడో, దెయ్యం ఎట్లాంటిదో మానవుడికి తెలియదు. కనుక నిజమైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తనను గురించినటువంటి ఆ గొప్ప మర్మాన్ని ఆయన చాలా స్పష్టంగా దేవుని యొక్క గ్రంథమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో చాలా వివరణాత్మకంగా చెప్పాడు. చదువుతున్నాను, విని గ్రహించండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చాలా స్పష్టంగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమపత్రికలో అదృశ్యమైనటువంటి దేవుడు, ఈ లోకంలో దేవుని గురించినటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోవాలంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచించాలంటున్నాడండి. ఏదో తొందరపాటుగా మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలను నుంచి మనుషులు చెప్పినవి చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పినవి నాడు మానవుడు చేయలేకపోతా ఉన్నాడు.
చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకనగా దేవుని గురించినటువంటి సత్యం మానవుడికి అర్థం కావాలంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచించాలన్నాడు. వాస్తవంగా దేవుని గురించినటువంటి విషయాన్ని మనకు ముందుగా తెలియాలంటే మానవులు చేసిన సృష్టిని గురించి ఒక 3 విషయాలను నేను ముందుంచాలనే సదుద్దేశంతో కలిగి ఉన్నాను ప్రియులారా. ఆ 3 ఉద్దేశాలు, ఆ 3 సృష్టి విషయాలు, మానవుడు కూడా కొన్ని సృష్టికరమైనటువంటి కార్యాలను జరిగించాడు. మానవుడు కూడా సృష్టి చేశాడు. ఆ సృష్టి గురించి 3 విషయాలను మేము ముందుంచుతాను. ఒకటి, ఆకాశంలో ఎగిరే విమానం గురించి మొట్టమొదట మనం తెలుసుకుందామండి. ఈ విమానము ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఇది ఆకాశంలో మాత్రమే ఎగరగలదు, నేలపైన నడవగలదు. ఆకాశంలో ఎగిరే ఈ విమానాన్ని ఎవరు తయారు చేశారంటే మానవుడే తయారు చేశాడు. దాని సృష్టికర్త ఎవరంటే మానవుడు, మనిషి. సృష్టికర్త అంటే ఆ విమానానికి దేవుడు అన్నమాట. ఇది కేవలము ఆకాశంలోనే ఎగరగలుగుతుంది. ఇది ఆకాశంలో ఎగరించగలుగుతున్నాడు, తిరిగి నేల మీద దించి నడపగలుగుతున్నాడు. ఖండాంతరాలకి ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దానిని తర్వాత మరలా గమ్యస్థానానికి చేర్చి దానిని లోబరుచుకొని అది నడిపించగలుగుతున్నాడు. వాస్తవంగా ఇది మానవుని సృష్టి అండి, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. మానవుడికి ఈ విమానము ఆకాశంలో చాలా ఉన్నతమైనటువంటి ఎత్తుకు వెళ్ళగలుగుతున్నాడు. వెళ్ళి ప్రయాణం చేసి దానిని మళ్ళా నేలపైన దించి లోబరుచుకొని దానిని నడపగలుగుతూ ఉన్నాడు. ఇది మొట్టమొదట విమానమును మానవుడు చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. తర్వాత సముద్రంలో నడిచే ఒక పెద్ద షిప్ అండి. ఆ షిప్పు చాలా పెద్దది, కొన్ని లక్షల టన్నులు బరువు మోయగలిగినటువంటి చాలా పెద్ద వాహనం. ఈ వాహనాన్ని కూడా చేసింది, దీనికి సృష్టికర్త ఎవరంటే మానవుడే. ఈ మానవుడు అంత పెద్ద షిప్పును కూడా దేశాలకి దానిని నడిపించగలుగుతున్నాడు, సముద్రంలో నడిపించగలుగుతున్నాడు. తిరిగి మరలా ఒడ్డుకు చేర్చి తన అవసరతలను తీర్చుకొని మళ్ళా దాన్ని లోబరుచుకొని దాన్ని నడిపించగలుగుతూ ఉన్నాడు. ఇది 2వ సృష్టి. తర్వాత 3వది కూడా భూమిపైన నడిచే ఒక రైలు ఇంజన్. ఈ రైలు ఇంజన్ కూడా చేసింది మానవుడే. ఈ మానవుడు చేసినటువంటి ఈ రైలు ఇంజన్ ఏ ఊరిలోకి వెళ్ళాలో, ఏ ఊరు ప్రయాణం చేయాలో, ఎక్కడ ఆగాలో, మళ్ళా తిరిగి గమ్యస్థానం చేర్చాలో చాలా స్పష్టంగా మానవుడు చేసిన సృష్టి మానవుడికి లోబడి చాలా వివరణాత్మకంగా ఈ యొక్క వస్తువులన్నింటినీ లోబరుచుకొని పనిచేస్తూ ఉన్నాడండి. ఈ 3 విషయాలలో మానవుడికి దేవుడు చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఈ 3టిని ఆకాశంలో ఎగరగలిగిన విమానాన్ని, తదుపరి సముద్రంలో నడిచే పెద్ద ఓడను తయారు చేసిన వాడు మానవుడే. తర్వాత భూమిపైన ఒక రైల్వే ట్రాక్ పైన కూడా నడపగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి మానవుడు తయారు చేసిన ఒక ఇంజన్ సహాయం ద్వారా ఒక ట్రైన్ను కూడా ఈ భూమిపైన అనేక ప్రాంతాలకి, ఒకటి ఆకాశంలో ఎగిరేది, 2 నీటిపైన సముద్రం పైన నడిచేది, 3 నేలపైన నడిచే 3 వాహనాలు. ఈ 3 వాహనాలను చేసింది ఎవరంటే మానవుడే. మానవుడు ఈ 3 వాహనాలను చేసినటువంటి సృష్టికర్త. ఈ సృష్టికర్త దేవుడు మానవుడు అన్నమాట. వీటన్నిటికీ ఈ 3 కూడా మానవుడికి ఏ విధంగా చక్కగా లోపడుతున్నాయండి మీరు అర్థం చేసుకోవాలి. ఆకాశంలో ఎగిరే పెద్ద విమానం, అది ఎంత పెద్దదైనా అది మానవుడికి లోబరుచుకొని దాన్ని ఉపయోగించి దానిని వాడుకుంటా ఉన్నాడు. పెద్ద షిప్పు, ఈ షిప్పు కూడా మానవుడికి లోబడే ఉంటుంది. తర్వాత ట్రైన్ అది చాలా పెద్దది, చాలా బరువైనది, సుదూర ప్రయాణం చేయగలిగినటువంటిది. ఈ వాహనం కూడా మానవుడికి లోబరుచుకొని
దీనిని నడిపించగలుగుతున్నాడు. అంటే మానవుడు వీటన్నిటికీ సృష్టికర్త. ఈ మానవుడికి సమస్త ఈ వస్తువులు ఈ మూడు కూడా లోబడి పనిచేస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ మూడిటి ద్వారా నిజదేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ భాగంలోనే. దానిని ఆయన ఏమన్నాడు? రోమాపత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. ఈ వస్తువులు ఒక్కొక్క దాని గురించి జాగ్రత్తగా మనిషి కనుక ఆలోచన చేస్తే ఆ వస్తువు ఎందుకు తయారు చేశాడో మనిషికి ఇట్లే అర్థమైపోతుంది. దేవుని గురించి తెలుసుకోవాలంటే కూడా మనిషి ఆలోచన చేయాలండి. ఆలోచన చేయకపోతే మనిషి జ్ఞానం లేనివాడు అవుతాడు, బుద్ధిహీనుడు అవుతాడు, గుడ్డివాడైపోతాడు. ఈ మానవుడు చేసిన సృష్టి మానవుడికి చాలా స్పష్టంగా లోపడతా ఉంది. అర్థం చేసుకోండి. మానవుడు చేసిన విమానం లోబడుతుంది, పెద్ద షిప్పు, ఆ షిప్ కూడా మానవుడికి లోబడతా ఉంది. ఒక పెద్ద ట్రైన్ కూడా మానవుడికి లోబడతా ఉంది. మానవుడి సృష్టి మానవుడికి ఏమవుతుంది? లోబడతా ఉంది. ఆ ప్రకారంగానే నిజమైన సృష్టికర్తకి ఈ సృష్టిలో ఆయన చేసిన సృష్టి అంతా ఆయనకి లోబడాలి. ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఎట్లాంటి వాడు ఈ లోకంలో చూస్తే పిల్లరా, లూకాసు వార్త మొట్టమొదట నిజమైన దేవునికి ఈ సమస్త సృష్టి లోబడాలండి. లోబడిన వారికి ఎవరైతే లోబడతారో వారికి ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అవుతారు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడ్డ వారు ఈ లోకంలో ఉన్నారులే, కానీ వారందరికీ ఎవరికి సృష్టి లోబడినట్లుగా లేదు. అదృశ్యుడైన దేవుడు మానవులు చేయకముందు ఈ సృష్టి అంతా ఆదికాండం 1వ అధ్యాయంలో ఎట్లా చేశాడని చెప్తే నోటి మాటతో చేశాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చల్లిస్తూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు, చూడండి ఆ మాట చదువుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను నుండెను. చీకటి అగాధ జలములపై కమ్మిండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. పలుకగా, దేవుడు పలుకగా. ఈ సృష్టి అంతా ఈ 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన మాట ద్వారా ఈ సృష్టిని చేశాడండి. అదృశ్యుడిగా ఉన్నప్పుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు ఈ సమస్త సృష్టిని మాట ద్వారా చేశానని చెప్పాడు. వాస్తవంగా మాట ద్వారా జరిగిద్ది ఆ పని? వాస్తవంగా జరుగుద్ది. మాట ద్వారానే ఈనాడు యావత్ ప్రపంచం మొత్తం కరోనా టైంలో యావత్ ప్రపంచం మొత్తం లాక్డౌన్ విధించాలని ఒక శాసనాన్ని ఆ అధికారులు, ఆ దేశ ప్రధానులు ఒక శిలాశాసనంగా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినప్పుడు ప్రపంచ యావత్తు ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా నోటి మాటకు కట్టుబడిపోయి ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే వారి వారి గృహాల్లో నివాసం ఉన్నారండి. నిజంగా నోటి మాటతో అదృశ్యుడిగా ఉన్నప్పుడు ఈ సమస్త సృష్టిని చేసినటువంటి దేవాతి దేవుడు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చేసాడు. శరీరధారిగా 2025 సంవత్సరాల క్రితం ఆయన సామాన్యమైనటువంటి ఒక మానవుడిగా ఈ భూమిపైకి వస్తే ఆ భూమిపైకి వచ్చిన శరీరం ధరించి అదృశ్యుడిగా ఉన్నప్పుడు ఈ సమస్త సృష్టిని దేవుడు తన నోటి మాట ద్వారా చేశాడు. అదృశ్యుడిగా ఉన్నప్పుడు శరీరం ధరించి భూమిపైకి వచ్చినప్పుడు ఆయనకి ఎవరెవరు లోపడ్డారో ఒక 5 విషయాలను మీ ముందుంచి
నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఒకటి లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 26 వచనం నుంచి 33 వచనాలు చదువుతున్నాను. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 33. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. గాబ్రియేలును దేవదూతను దేవుడు పంపించాడండి. దేవదూత యొక్క పని ఏంటంటే, ఇక్కడ దేవదూతను చేసిన వాడు ఎవరంటే దేవుడు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. విస్తరించి నేను మాట్లాడటం కాదు, కానీ వివరణాత్మకమైనటువంటి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మొట్టమొదట ఇక్కడ దేవదూతలు దేవునికి లోపండి. అదృశ్యుడైన దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా రావటానికి ముందు దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతలని ఆయన భూమి మీదకి రాకముందు ఇదిగోండి చూడండి, 26వ వచనములో, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనములో, 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములో ఆయన ఏలును. ఆయన రాజ్యం అంతములేనిది. దేవుని యొక్క రాజ్యం అంతం లేనటువంటి రాజ్యం అండి. అంత ఉన్నతమైనటువంటి దేవాతి దేవుడు మానవుని చేసుకున్న ఉద్దేశం ఏంటంటే, అంతము లేనటువంటి శాశ్వతమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకోవాలనుకున్నాడు దేవుడు. కానీ దానికి కొంత అంతరాయం ఏర్పడింది. అంతరాయాన్ని పూరించడం కోసం అదృశ్యుడైన దేవుడు శరీరధారిగా భూమిపైకి మానవుడిగా అవతరించవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఆయన సామాన్యమైన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. రావటమే కాదు ప్రియులారా, ఆయన ఎట్లాంటి వాడు? ఆయన రాజ్యం అంతమలేనిది. ఇప్పుడున్న లోకరాజ్యాలన్నీ అంతమైపోతాయి ఒక రోజున. అందుకనే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను చెప్పమన్నాడు ఈనాడు దేవుడు. ఆ సువార్తను చాలామంది తెలియనటువంటి అంధకార సంబంధమైనటువంటి చీకటి వ్యక్తులు, సంబంధులు అప్పుడు అడ్డగిస్తూ ఉన్నారు. విచారకరమైనటువంటి విషయం ప్రియులారా. ఒక మానవుడు నిత్యాగ్నికి వెళ్ళిపోతుంటే వాడిని నిత్య మహిమలోకి చేర్చేవాడు యేసు ప్రభువు వారు. కనుక మొట్టమొదట ఆయనకి ఎవరు లోపడ్డారంటే దేవదూతలు లోపడ్డారండి. ఈ వచనంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 33 వచనాల్లో వర్తమానం సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా ఈ భూమిపైకి వస్తాడని ఆ వర్తమానాన్ని ఒక స్త్రీకి, మరియకి ఆ విషయాన్ని చెప్పినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. దావీదు వంశస్థుడైన యోసేపుకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఒక దేవదూత పంపబడింది. దేవదూతలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, మరి ఒక మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనం. 1వ అధ్యాయము 20 వచనము. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడదు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. పాపులను రక్షించడానికి వచ్చిన పరిశుద్ధుడైనటువంటి అదృశ్యుడైన దేవుడు శరీరం ధరించి భూమిపైకి వచ్చిన మహామహిమ కలిగిన దేవాతి దేవుడు యేసు ప్రభువు అంటే ఎవరు అనుకుంటారు? ఆయన అదృశ్యుడైన దేవుడు శరీరం ధరించి భూమిపైకి ఒక సామాన్యమైన మానవుడిగా వచ్చాడు.
ఆయన ఎట్లాంటి వాడు అన్నాడు, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి అదృశ్యుడైన దేవుడు శరీరం ధరించి భూమిపైకి యేసు అనే పేరుతో, యేసు అనగా రక్షకుడండి. ఎవరో శిక్షలో ఉన్న వాళ్ళని రక్షించేవాడు యేసు ప్రభువారు. ఈ లోకంలో దేవి దేవతలను బట్టి వారు అనేక మంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా మానవులను ఎందుకు చేశారో తెలియదు, వారిని ఏ విధంగా రక్షిస్తారనే విషయాన్ని ఒక్కడు కూడా రక్షకులేడు. అందరూ భక్షించేటటువంటి వారు. ఎంత విచారకరమైనటువంటి విషయాలు. నిజ దేవుణ్ణి ప్రకటన చేస్తూ ఉంటే అనేక మంది అభ్యంతరకారంగా అవుతున్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయం. మొట్టమొదట దేవదూతలు దేవునికి లోబడినట్లుగా. ఈ దేవదూతలను చేసింది ఎవరు? హెబ్రీయులు రాసిన పత్రిక. ఎవరు చేశారు ఈ దేవదూతలను? చూడండి ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రికలో చెప్పాడు. హెబ్రీయులు రాసిన పత్రికలో చెప్పాడు ఎవరు చేశాడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. చూడండి 7వ వచనము. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలను గాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవాని సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. దేవదూతలను చేసిన వాడు ఎవరో కదండి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుకనే ఆయనకి దేవదూతలు లోబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేవుడు దెయ్యం వీళ్ళ యొక్క వివరణ తెలుసుకోవాలంటే గ్రంథాలు లేకపోతే మనకి దేవుడు ఎవరో తెలియదు. ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా ఒక కంపెనీ దానిని స్థాపించిన తర్వాత కంపెనీకి విధులు విధానాలు చెప్తారు. ఆ విధులు విధానాలను ఎవరైనా అతిక్రమించిన వాళ్ళని ఆ కంపెనీ నుంచి తీసేస్తారు. అట్లాగనే దేవుడు కూడా ఒక చట్టాన్ని మానవుడికి చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఆ చట్టమే దైవ షష్టం. అదే ఆ దైవ గ్రంథమే ఆ యొక్క చట్టం. కనుక మొట్టమొదట దేవుని గ్రంథమైనటువంటి ఈ పరిశుద్ధ బైబిల్లో దేవదూతలు దేవునికి లోబడినట్లుగా మనం 2 విషయాలు చూశాను ప్రియులారా. తర్వాత మరలా నక్షత్రముల లోబడట మనం చూస్తున్నాం. నక్షత్రాలకు పూజ చేస్తున్నారండి. అలా సూర్యచంద్ర నక్షత్రాలకు పూజ చేస్తూ ఉన్నారు. మన కాన్సెప్ట్ ఏంది తెలుసా? సృష్టికర్తకు సృష్టి లోబడాలి. నిజంగా ఆ విధంగా లోబడిన వాడు ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవరికి యావత్ ప్రపంచంలో ఉన్న దేవతలు అనబడిన వారు ఎవరికి కూడా సృష్టి లోబడినట్లుగా లేనే లేదు. మీరు కావాలంటే వెతికి చూసుకోవచ్చు. ఈ రెండవసారిగా లోబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నక్షత్రాలు లోబడినాయి అంట. నక్షత్రాలు లోబడట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను చూడండి. రాజైన హేరోదు దినములందు యూదయాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిన నక్షత్రం త్రోవ చూపించిందండి జ్ఞానులకి. వాస్తవంగా లోకంలో మానవుడంత జ్ఞానం కలిగినవాడు ఎవరు లేరు. దేవుని తర్వాత దేవుని అంత జ్ఞానం కలిగిన వాడు మానవుడే. ఈ మానవుడు ఎప్పుడైతే బుద్ధిహీనుడైపోతాడో, ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు, చెట్లు, పాములు, పిట్టలు, పురుగులు, కుక్కలు, పక్షుల ద్వారా మానవుడికి జ్ఞానం నేర్పుతూ ఉంటాడు దేవుడు. ఈ భాగంలో నక్షత్రం త్రోవ చూపించింది జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి, జ్ఞానులకి. వాళ్ళని అంటాం మన శాస్త్రవేత్తలు అంటాం, చూసారా వాళ్ళే. చూడండి ఈ భాగంలో రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఆయన దగ్గరికి వచ్చామండి అని అంటున్నాం. నక్షత్రం త్రోవ చూపించిందండి. చూడండి మరలా అదే 2వ అధ్యాయము 6-11 వచనం దాకా, 6వ వచనం నుంచి మరలా 11వ వచనం దాకా చదువుతున్నాను చూడండి. అని ప్రవక్త వ్రాయబడింది. అంతటా హేరోదు ఆ జ్ఞానం రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే మేము వచ్చి
ఆయనను పూజించినట్లు మాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిందట. ఎంత జ్ఞానం కలిగినటువంటిది! లోకంలో మానవుడు పనికిమాలినోడయ్యాడు, దేవుని మాట వెనక ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నాడు. కానీ దేవుని సృష్టి, దేవునికి మానవుని కోసం చేసిన సూర్య చంద్ర నక్షత్రాలు ఇవి మాత్రం గిత్తులు, కనీసం సెంటీమీటర్ కూడా వాటి యొక్క పరిధి దాటకుండా దేవుని యొక్క మాటను ఖచ్చితంగా నెరవేరుస్తా అవి దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. కానీ ఈనాడు మానవుడు దేవుని మాటను మీరి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడండి. ఎంత భయంకరమైనటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే చూడండి, ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తండ్రి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిందంట. జ్ఞానులకి త్రోవ చూపినటువంటి నక్షత్రం. నక్షత్రం లోబడింది తెలుసా మీకు ఈ విషయం? ఈయనండి సృష్టికర్త. అంటే చుట్టదగేవాడు, బట్టలు లేనివాడు, పనికి మాలిన వాడిని ప్రతి వాడిని ఈ లోకంలో మానవుడు కల్పించిన పద్ధతిలో దైవోపదేశాలను నెంచి దేవుని చెప్పిన చట్టాన్ని పక్కకు నెట్టి మానవుడికి మహిమ వచ్చేటట్లుగా బ్రతుకుతా ఉన్నాడు ఈ మానవుడు. మానవుని దేవుడు ఎందుకు చేశాడు? ఎప్పుడన్నా ఆలోచించేసావా? ఆలోచించే ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ స్నేహితుడా, సోదరి, నిజమైన దేవుని తెలుసుకోకపోతే నిత్యాగ్నికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నీ ఆలోచన జ్ఞాపకం చేసుకో. ఒకటి, దేవదూతలు లోపడ్డారు. రెండు, నక్షత్రం లోపడిందండి. నక్షత్రం, సూర్యచంద్ర నక్షత్రాలు. నక్షత్రం ఎంత పెద్దదో తెలుసా? కొన్ని కోట్ల ఈ భూమిపైన మనం నివసిస్తున్నాం, కానీ దీనికంటే ఎన్నో లక్షల రెట్లలో ఉన్న ఆ పెద్ద స్టార్, ఆ నక్షత్రం దేవునికి లోబడి జ్ఞానులకి త్రోవ చూపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మాత్రమే కాదు, దెయ్యాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 32 నుంచి 33 వచనం. 9వ అధ్యాయం 32 వచనం 33 వచనం చదువుతున్నాను చూడండి. యేసు ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యములు పట్టిన యొక్క మూగవారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యములు వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహము ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగెన్నడూ కనపడలేదని చెప్పుకొనిరి. అయితే ఆ పరిశీలి ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యముల వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి యేసు వారి సమాజ మందిరములలో బోధించు దేవుని రాజ్య స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. దయ్యాలను వదలగొట్టేవాడు. వీళ్ళు ఏమంటున్నారు? దెయ్యములకు అధిపతి అని అంటున్నారు. ఇతడు దెయ్యముల వలన అధిపతి, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి. దెయ్యాలకు అధిపతి కాదు ఆయన. దెయ్యాలని రేపు పొద్దున దెయ్యాలను నమ్ముకున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి నిత్యాగ్నిలో పడవేసి ఆరణ అగ్నిలో తీరణ పాతకి వదిలేసేసే పరిస్థితి ఒక రోజు ఉంది ప్రియులారా. మూడో విషయం చాలా షార్ట్ పీరియడ్లో మీకు చెప్తున్నా. సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని అంటే, అదృశ్యుడైనటువంటి దేవుడు శరీరం ధరించి భూమిపైకి మానవుడిగా వచ్చిన తర్వాత సృష్టి ఏ విధంగా ఆయనకు లోబడుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మొట్టమొదట ఒకటి, దేవదూతలు లోబడ్డారు. రెండవది నక్షత్రం లోబడింది. తర్వాత దెయ్యాలు లోబడినాయండి. మార్కు సువార్త 5వ అధ్యాయము మరి ఒక మాట కూడా చూద్దాం చూడండి. మరి ఒక దెయ్యం ఆయనతో లోబడినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకున్నాను చూడండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గరాసేను దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేది వాడు. సంఖ్యలతోనైనను ఎవడనూ వారిని బంధింపలేకపోయాను. పలుమారులు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలను వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినలిగా చేశాను. కనుక ఎవడనూ వారిని సాధుపరచలేకపోయాను.
వాడు ఎల్లప్పుడూ రాత్రింబగల్లో సమాధులలోను కొండలలోను కేక వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. వాడు దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరిట నేను నానబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేసి చెప్పును. చూడండి, దెయ్యం ఏమని చెప్తున్నాడు చూసారా? వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలో కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకుని చుండెను. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయన దండం పెడుతున్నాడు, పూజ చేస్తున్నాడు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, బతిమలాడుతున్నాడండి. ఇంతకంటే ఏం కావాలి నీకు రుజువు? దయ్యాలు కూడా వణికి ఆయన్ని శరణ పెడుతున్నాయి. మా సమయం నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నిన్న బిగ్గరగా కేకలు వేసి వారు రిక్వెస్ట్ చేస్తున్నాయి, బ్రతిమలాడుతున్నాయి. ప్రియులారా, దేవుడు కాబట్టి ఆయన్ని బ్రతిమలాడుతున్నాయండి దెయ్యాలు. ఆయన సామాన్యమైన మానవుడు కాదు. ఆయన ఏమంటున్నారు వాళ్ళు? వాడు ఎప్పుడో రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలోను కేకలు వేచి తను రాళ్ళతో గాయపరుచుకుని చూడెను. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సర్వోన్నతుడు అంటే ఎవరు? సమస్త సృష్టిని చేసినవాడు, గాలిని చేసినవాడు, సూర్యుని చేసినవాడు, చంద్రుని చేసినవాడు, చెట్లు, పాములు, పురుగులు, సమస్త సృష్టిని చేసినవాడండి ఆయన యేసు ప్రభు వారు. ఆయన అందుకనే వారు వీళ్ళు ఎక్కడ చూశారు ఈయన్ని? ఈ దేవదూతలు దేవుని యొక్క స్థానంలో దేవుని దగ్గర పరిచర్య చేస్తూ బ్రతకవలసిన ఈ దేవదూతలు, ఇదే మానవుడు ఏ విధంగా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి ఎవడు ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతున్నాడో అట్లా దేవదూతలను చేసిన వాడు దేవుడే కదా యేసు ప్రభువే చేసింది. ఆయన మాటను మీరి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం ద్వారా వారిని పరలోకంలో చూశారు. వీళ్ళు పరలోకంలో చూసి భూమిపైకి వచ్చి ఆయన గుర్తుపెట్టి శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన గుర్తుపెట్టేస్తారు వెంటనే. అందుకని ఆయన ఏమన్నారు? లేకపోతే ఎట్ట తెలిసి వీళ్ళకి? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, దేవుడని ఎరిగారండి వాళ్ళే. భయపడిపోతున్నారు. నాతో నీకేమీ, నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేసాను. ప్రియులారా, 3 విషయాలను నేను మీకు చెప్పాను. 1, దేవదూతలు లోపడ్డారు. 2, నక్షత్రం లోబడింది, నక్షత్రం. 3, దెయ్యాలు లోబడినాయి. మాత్రమే కాదు, మత్తయి సువార్త 8వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, ఎవరెవరు ఇంకా లోపడుతున్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 8వ అధ్యాయము 23 నుంచి 27 వచ్చిన దాకా చదువుతున్నాను చూడండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్ము రక్షించుమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఎవరెవరిని గద్దించాడండి? గద్దించే అధికారం ఎవరికి ఉంటుంది? వాస్తవంగా సృష్టికర్తకే ఉంటుంది. గాలిని గద్దిస్తున్నాడు, తుఫానుని, ఆయన గాలియు సముద్రమును లోబడుచున్నవి. చూడండి ఆయన ఏమంటున్నాడు 26వ వచనములో, లేచి యేసు ప్రభు శిష్యువారు వారు ఆయన భూమి మీద సజీవుడిగా ఉన్నన్ని దినాలు యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఈ 12 మంది శిష్యులకి ఆయనకి డ్యూటీ ఏంటో తెలుసా? నశించి నిత్య నాశనానికి వెళుతున్న మానవుల యొక్క ఆత్మలను పరలోకం చేర్చడం కోసం ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఒకరోజు సువార్తను ప్రకటించాడు, పొద్దుపోయిన తర్వాత తన శిష్యులకు చెప్పాడు, మీరు ముందుగా నాకంటే వెళ్ళండి అని చెప్పాడు. అద్దరికి వెళ్ళమని అన్నాడు. గలిలయ సముద్రం మీద వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళుతున్న ఈ సందర్భంలో యేసు ప్రభు వారు ఒక్కడే యువతలు ఆగిపోయాడు. మధ్యరాత్రి వేళ ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన చూసి దయ్యము అని చెప్పేసి శిష్యులందరూ భయపడిపోయారు.
భయపడిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన నిద్రిస్తూ ఉన్నాడు ఆ షిప్పులో, ఆ ఓడలో, ఆ చిన్న ధోనిలో. వాళ్ళు ఏమన్నారు, యేసు ప్రభువా మేము నశించిపోతున్నాం అయ్యా, ఇక్కడ తుఫాను వస్తూ ఉంది, నువ్వేంది అమరంలో నిద్రపోతున్నావు, మాకు నీకు చింత లేదా? వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయన లేపి, నిద్రపోతా ఉన్న ఆయన లేపాడు. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించాడంటండి. గాలిని సముద్రాన్ని గద్దించిన వాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే ఆయన యేసు ప్రభువాడు. ఆయన సృష్టికర్త. గాలిని చేసిన వాడు. ఒక్క క్షణం కనుక ఈ ప్రపంచం మొత్తం గాలి కనుక వేసుకుండా ఆగిపోమంటే ప్రపంచంలో పిట్టలా రాలిపోతాడు ఈ ప్రపంచ యావత్ ప్రజలంతా. పిల్లరా, గాలిని చేసిన వాడండి ఆయన. సముద్రాన్ని చేసినవాడు. గాలిని, సముద్రాన్ని, తుఫానుని గద్దించాడంట. గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యులు ఎవరో, ఆ శిష్యులు వాళ్ళు అంటున్నారు చూడండి, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయనెట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకునేది. లోబడిని అండి. ఎందుకు లోబడి? ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. ఈ లోకంలో ఎంతోమంది దేవీ దేవతలు అనబడిన వారు ఉన్నారని చెప్పేసి నిజదేవుడినేమో ప్రకటన చేయనీయట్లేదు, సృష్టికర్తనేమో ప్రకటన చేయనీయట్లా. గాలి ఇచ్చేవాడిని మౌనంగా ఉన్నారు, ఆహారం ఇచ్చేవాడిని, ఆయుష్ ఇచ్చేవాడిని, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిని, వారినేమో సృష్టికర్తను ప్రకటన చేయకుండా సృష్టిని పూజింపజేస్తున్నారు. ఎంత విచారకరమైన విషయం. పిల్లరా, ఇక్కడ ఎవరెవరు లోపడ్డారు? గాలి లోబడింది, సముద్రం లోబడింది, తుఫాను లోబడిందండి. ఇంతకంటే ఏం కావాలి మీకు ఆధారాలు? సముద్రం లోబడింది, గాలి లోబడింది, తుఫాను లోబడినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం ఇంకా చాలా స్పష్టంగా ఉంది. 4వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోనిను అలల కొట్టినందున ధోని నిండిపోయాను. ఆయన ధోని అమరమును తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, సముద్రంతో మాట్లాడాడు, గాలితో మాట్లాడాడు. ఎవరన్నా మాట్లాడారు ఎట్లా? సముద్రంతో మాట్లాడినవాడు, గాలితో మాట్లాడినవాడు ఎవరైనా ఉన్నారా? సముద్రంతో మాట్లాడాడండి ఈయన సృష్టికర్త కాబట్టి గాలితో మాట్లాడగలిగిన దమ్ము ఉంది ఆయన దగ్గర, శక్తి ఉంది, సామర్థ్యత ఉన్నది. ఎట్లాంటి వాడైనా దేవదూతలు లోబడిని, నక్షత్రం లోబడింది, దెయ్యాలు లోబడిని, గాలి లోబడింది, సముద్రం లోబడింది. మాత్రమే కాదు, ఈయనకి తుఫాను కూడా లోబడినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. మాత్రమే కాదు, లూకాసు వార్త 23వ అధ్యాయంలో మరి యొక్క లోబడిన వ్యక్తులను చూద్దాం. ఎవరెవరు లోబడ్డారో చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 23వ అధ్యాయం 39 నుంచి 45 వచనాల దాకా చదువుకున్నాం చూడండి. 39. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని ఆయనను వేడుకొనెను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను నేను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయనము, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యురాయనం,
సూర్యుడు అదృశ్యుడైపోయాడండి. అదృశ్యుడైనటువంటి దేవాతి దేవుడు మానవుడిగా ఈ భూమిపైకి వచ్చి మానవుని రక్షించడం కోసం ఆయన కల్వరి శిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 మ్రేకులు పీక్కోలేకపోవటం కాదు పనికిమాలిన వల్ల. ఆయన మేకులు పీక్కోగలిగిన సమర్థత ఉంది. ఆయన యొక్క క్రియ జరిగించాలి. ఆయన యొక్క శాశ్వత రాజ్యములో పాపులైన మానవుల్ని పరిశుద్ధులుగా మార్చి పరలోక రాజ్యంలో తరతరాలు యుగాలు దేవాతి దేవునితో ఉంచుకోవాలి. అందుకే మానవుని చేశాడు దేవుడు. మానవునికి దేవునికి అడ్డం మానవుల్లో ఉన్న పాపమే. ఈ పాపం ద్వారా మానవుడు పవిత్రుడైనటువంటి దేవుని చేరలేకపోతా మానవులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశాలను ఎంచుతూ ఈయన కల్వరి శిలువలో చనిపోయాడండి. చనిపోయిన తర్వాత సూర్యుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మాను. సూర్యుడు అదృశ్యుడైపోయాడట. తత్తరపాటు వెళ్ళిపోయాడట. తెలుసా? ఆయన మానవుని కోసం మరణించకపోతే మానవుడు తిరిగి బ్రతకలేడు. తరతరాలు యుగాలు దేవునితో దైవ రాజ్యాన్ని స్థాపించడం కోసం మానవుని చేశాడు. అల్పకాల పాప భోగాల నిమిత్తం కాదు ఈ భూమి మీద ఉన్నది. కనుక అర్థం చేసుకో, పాపం నుంచి విడుదల పొందకపోతే నిత్యాగ్నికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని సూర్యుడు ఏమయ్యాడు? అదృశ్యుడైపోయాడంట. ఆయన ఎప్పుడైతే మరణించాడో ఆ మరణాన్ని చూడలేక సూర్యుడు అదృశ్యుడైపోయాడంటండి. నిజంగా ఆయన మరి ఒక విషయాన్ని చదువుతున్నాను చూడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. మరియు ధవలమైన సింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయినాయి అంట. ఏందండి భూమి ఆకాశాలు ఆయన సమక్షం నుంచి పారిపోవటం అంటే? ఆయన ఎట్లాంటి వాడు? మహాకాశములు పట్టజాలన్నవాడు. ఆయనకి నాకు ఎక్కడ కడతావయ్యా సొలొమోను? నువ్వు నాకు మందిరం కడతా. ఎక్కడ కడతావు? మహాకాశములు నేను పట్టజాలను అన్నాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం అన్నాడు. ఆయన పర్వతాలను త్రాచులో తూచగలిగినటువంటి వాడు అంటండి దేవుడు. పర్వతాలను త్రాసులో తూయగలిగిన వాడు. ఆకాశాలను తన జ్ఞానంతో కొలవగలిగినటువంటి వాడు. భూమిని శూన్యంలో వేలాడదీశానని చెప్పాడండి ఆయన. శూన్యంలో ఈనాడు భూమి వేలాడుతా తిరుగుతూ ఉంది. ఈయనన్నిటికీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలా సాక్ష్యమైనటువంటి ఆధారం. సర్వ సృష్టి ఈనాటి వరకు దేవుడు ఎప్పుడైతే ఈ భూమిని చేసి మానవుల కోసం ఇది నివాసయోగ్యమైన స్థలం అని భూమిని చెప్పాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూమి తన మాట వింటూ తన చెప్పు చేతలో అది తిరగగలుగుతుంది. కాబట్టి మానవుడు సుఖంగా బ్రతుకుతున్నాడు. లేకపోతే ఒక్క క్షణంలో మానవుడు ఏమైపోతాడో ఒకసారి ఈ ఆలోచన చేయి. ఈ రాత్రికాల సమయంలో మాత్రమే కాదు, భూమి ఆకాశాలు ఆయన సమక్షం నుండి పారిపోతాయంట. తర్వాత ఈయన ఏమన్నాడు? ఈ దేవుని యొక్క రాజ్యంలో ఈ భూమి ఆకాశాలను ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన 65వ అధ్యాయం ఈ భూమి ఆకాశాలను మరలా ఆయన ఏం చేస్తున్నాడు? 65వ అధ్యాయం 17వ వచనంలో. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి మరువబడును జ్ఞాపకమునకు రా. పాత ఆకాశం పాత భూమి ఉండదు. ఎందుకంటే మానవుడి కోసమే ఈ భూమిని చేశాడు. మానవుడు పాపాత్ముడైపోయాడు. ఈ మానవుడు నివసించిన ఈ భూమి కలుషితమైపోయిన ఈ భూమిని దేవుడికి ఉన్నాయి. అందుకని క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. తర్వాత యెషయా గ్రంథం 66:22లో కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 66:22 వచనములు, నేను సృజించబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండదండి. దేవుని పిల్లల పొందపు ఆ మహిమైశ్వర్యంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఆ భూమి ప్రకటన గ్రంథంలో చాలా విస్తారంగా రాశాడు. స్ఫటికము కాదండి, బంగారముతో తారు రోడ్లు కాదు ఇక్కడ భూమి మీద ఉండేది. ఈ తారు రోడ్లు చూసి మానవుడు మురిసిపోతా ఉన్నాడు. కానీ బంగారంతో రోడ్లు వేస్తానంటున్నాడు. దేవుని పిల్లలకే గొప్ప నివాసయోగ్యమైనటువంటి స్థలాన్ని ఆయన కట్టుతున్నాడు, ఇల్లు కడుతున్నాడు. మహా ఉన్నతమైన స్థలం. మానవుడు పొద్దున్న లేచిన కాడి నుంచి తిరిగి రాత్రి నిద్రకు ఉపక్రమించేంతవరకు తినటం, త్రాగటం, వాళ్ళని వీళ్ళని మోసగించటం,
ఈ కడుపుకి కొద్ది దినాలు ఉండి చనిపోయి 70 సంవత్సరాల నిమిత్తం తెగాశపడుతూ ఆరాటపడుతూ ఉన్నాడు. నిజమైన దేవుడు ఎవరు అని అంటే ఇంతకంటే రుజువైనటువంటి దేవుడు మరి ఎవరున్నారు? కావాలంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఏ దేవి దేవతలైనా చూసుకోండి, సమస్త సృష్టి ఒక్క యేసు ప్రభువుకే లోబడింది. మరి ఇక్కడ ఎవరికి లోబడి? నిజ దేవుడు ఎవరంటే ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. అదృశ్యుడిగా ఉన్నప్పుడు నోటి మాటతో ఈ సమస్త సృష్టిని చేసిన వాడు శరీరం ధరించి భూమిపైకి వచ్చిన తర్వాత దెయ్యాలు లోబడినాయి, దేవతలు లోబడినాయి, సముద్రం లోబడింది, గాలి లోబడింది. మాత్రమే కాదు మరి ఒక లోపడ్డారు చూడండి ప్రియ స్నేహితుల సోదరి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 38 నుంచి 44 వచనాలు చదువుతున్నారు చూడండి. 38 నుంచి యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ఆ రాయి తీవేయడని చెప్పగా చనిపోయిన వాడు సహోదరుడైన మార్త, ప్రభువా అతడు చనిపోయిన 4 దినములైంది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచుతూ అని నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా రాయి అది తీసివేసి యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదునుగాక అని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి నా ఈ జనమును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాటలు చెప్పుతున్నాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చిన మరణంలో పడిందండి. చివరికి ఎవరెవరిలో పడ్డారు? మరణం. 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి ఒక మానవుడు చనిపోయి నేటికి 4 దినాలైన కంపు కొడతాడని చెప్పేసి తన సొంత మార్త మరి ఆ అక్క చెల్లెలు వాళ్ళు అంటున్నారు. లేదు మార్త, విశ్వాసం మాత్రం ఉండు, ఆ విశ్వాసంతో నువ్వు దేవుని మహిమను చూస్తామన్నాడు. వెళ్ళాడు, ఆ రాయి తీసేయమన్నాడు. ఆ సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రాయి పగిలించారు. వెంటనే ఆ రాయి ఎప్పుడైతే తీయబడ్డారో సమాధిలో ఉన్న ఆ లాజరుని పిలిచి లాజరు బయటికి రమ్మని చెప్పి పెద్ద కేక వేసాడండి. దిగ్గునాలిచ్చి చూడండి ఆ మాట, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడు వెలుపలకు వచ్చేసేసాడు. బ్రతికి సజీవంగా ఉన్నాడు. సజీవంగా ఉన్న తర్వాత యేసు ప్రభు వారికి ఒక గొప్ప విందు కూడా చేశారండి. ఆ విందులో భక్తుడైనటువంటి చనిపోయిన లాజరు కూడా ఉన్నాడు. ఆ లాజరు కూడా భోజనం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎవరెవరో లోపడ్డారు సృష్టికి? సృష్టికర్త అయిన దేవాది దేవుడు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఎవరు లోపడ్డారు? దేవదూతలు లోపడ్డారు, నక్షత్రాలు లోపడినాయి, దయ్యాలు లోపడినాయి, గాలి సముద్రంలో పడింది, తుఫానులో పడింది, సూర్యుడు లోపడ్డాడు, తర్వాత మరణం కూడా లోపడింది. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. సమస్త సృష్టి ఈయన సృష్టికర్త అండి. సృష్టికర్తకి సమస్త సృష్టి లోపడాలి. ఇటువంటి వాడు భూమండలంలో మరి అక్కడ ఎక్కడా లేడు. యావత్ ప్రపంచం మొత్తానికి ఛాలెంజ్. ఇటువంటి వాడు ఎవడన్నా ఉంటే రావచ్చు. ప్రపంచానికి నా ఛాలెంజ్ విసురుతున్నా. సృష్టికర్త అయిన దేవుడు ఎవరంటే యేసు ప్రభువే. యేసు తప్ప ఈ లోకంలో ఉన్న దేవి దేవతలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ మానవులు కల్పించిన పద్ధతులు, మానవుడు చేసిన దేవుళ్ళే. ఆ మానవుడు చేసిన దేవుళ్ళు మానవుడిని నాశనానికి తీసుకెళ్తున్నాయి, నిత్య నాశనానికి తీసుకెళ్తున్నాడు. దేవుడు మానవుడిని ఎందుకు చేసినాడు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 15 వచనం. 14వ అధ్యాయం 15 వచనం చదువుతున్నాను చూడండి. అయ్యలారా, మీరు కిందకి ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటన. సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారనుకుంటున్నా? భూమి ఆకాశాన్ని సృష్టికర్త అయిన దేవాది దేవుడు యేసు ప్రభు అదృశ్యుడిగా ఉండి మానవుడిగా వచ్చి
మానవుడి కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లెగిశాడు. ఎందుకు మరణించాల్సిన పరిస్థితి ఏర్పడింది? హెబ్రీయులు రాసిన పత్రికలు ఆయన చెప్పాడు ఎందుకు ఆయన మానవుడి కోసం మరణించాలి. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములు. కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. అతను ఆయనకు శరీరం ధరించాల్సిన పరిస్థితి ఎందుకండి? ఆయనకి శరీరధారిగా ఆయన మాటతో భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, మానవుడి కోసమేగా సూర్యుడు, దేవుడికి ఏమైనా అవసరం? సూర్యుడు మానవుడి కోసమేగా గాలి, మానవుడి కోసమేగా సముద్రాలు, మానవుడి కోసమేగా నీరు, మానవుడి కోసమేగా ఆహారం, మానవుడి కోసమేగా పశువులు. ఈనాడు మానవుడు పశుప్రాయులైపోయాడండి. ఏమన్నాడు చూడండి ఆ మాట. రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఈ పనికి మాలిన మానవుని గురించి. ఆయన అంటున్నాడు చూడండి, 20 వచనములు, 1వ అధ్యాయం 20 వచనములు. ఆయన అదృశ్య లక్షణములనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందు వ్యర్థులేరి వారి అవివేక హృదయం అంధకారమయమను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులేరు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపములుగా మార్చారు. ఒక మాట, ఈ లోకంలో ఉన్న విగ్రహాలన్నీ చేసింది ఎవరు? మానవుడు. దానికి సృష్టికర్త ఎవరు? ఏ విగ్రహం అన్నా కానీ, అది బంగారం కానీ, ఎండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఏదైనా సరే కావచ్చు, ఆ విగ్రహాలు చేసింది ఎవడో? మనిషి. దానికి సృష్టికర్త ఎవరు? దేవుడు. ఎవరు? మానవుడు దేవుడు అవుతాడు. కానీ మానవుడిని ఆ చేయబడినటువంటి ఆ బొమ్మ పూజ చేయాలా? లేకపోతే మానవుడు అదే బొమ్మకు తిరిగి దండం పెడితే ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ బొమ్మకు దండం పెట్టాలి మానవుడు? ఎంత బుద్ధిహీనులైపోయారండి మానవుడి యొక్క జాతిలో. ఆలోచన లేదు, వివేచన లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఆ బొమ్మలన్నిటికీ మానవుడు ఎవరో? సృష్టికర్త దేవుడు. బొమ్మలన్నిటికీ దేవుడు ఎవరు? మనిషి. మనిషి లేకుండా ఒక్క బొమ్మను ఈ భూమి మీద ఉందా? లేదు. కాబట్టి ఆ బొమ్మలన్నిటికీ దేవుడు ఎవరు? మానవుడు. మానవుని దేవుడు ఆ బొమ్మలన్నీ పూజ చేయాలి మానవుడిని. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఎంత బుద్ధిహీనత పరిస్థితి అండి. దేవుడు ఒప్పుకుంటాడా? మానవుడు పెట్టిన చట్టాన్ని మానవుడు అతిక్రమిస్తే నేను ఒప్పుకోవట్లేదే. సృష్టికర్త అయిన దేవుడు మానవుని చేసిన విధానాన్ని చూసి మానవుడు తనని సృష్టికర్తగా, సపోజ్ ఊరికే ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల్లో ఏ పిల్లోడైనా తండ్రిని పక్కబెట్టి పక్కన తండ్రి అని పిలిస్తే ఆ తండ్రి ఏం చేస్తాడు? ఆలోచన చేయి రాత్రి కాల సమయంలో. ప్రియ స్నేహితుడా, సోదరి, నిత్యాగ్నికి వెళ్లకుండా నిన్ను రక్షించడం కోసం మహిమను విడిచాడు. మానవదేహంగా నీ కోసం, నిన్ను బ్రతికించడం కోసం తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా నీకులాగా, నిన్ను బ్రతికించడం కోసం ఆయన కూడా నీకులాగా ఏం చేశాడు? నిన్ను బ్రతికించడం కోసం ఆయన రక్తమాంసములలో పాలిభాగస్తుడు ఆయన. అందుకనే ఆయన్ని అన్నాడు. ఆయన గురించి ఏమన్నారు తెలుసా? ఆయన అదృశ్యుడైన దేవుడు శరీరం ధరించి భూమిపైకి అవతార పురుషుడుగా. అవతారం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆవు ప్లస్ తార్ అంటే, ఆవు ప్లస్ తార్ అనగా, ఆవు అంటే పైనుండి కిందకు దిగుట, తారనగా ప్రత్యక్షం అంట. అదృశ్యుడైన దేవుడు శరీరం ధరించి భూమిపైకి ఒక సామాన్యమైన మానవుడిగా నీ కోసం వచ్చాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన కుమార్తెవి. నేను రక్షించాలి. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనా తన పిల్లోడు తప్పు చేసి జైల్లో పడితే ఏ తల్లిదండ్రులకి నిద్ర ఉంటుందండి? నిజమైన తల్లిదండ్రులకి నిద్ర ఉండదు. ఆ జనం అప్పటికప్పుడు వస్తారు, ఊరికి ఓదారుస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ తల్లిదండ్రులకి నిద్ర పట్టదు. కానీ నిజమైన నిన్ను చేసిన లోకరక్షకుడైన దేవాతి దేవుడు నిత్యము తరతరాలు తనతో పాటు ఉండాలనుకున్నా నువ్వు నరకంలోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను మోసం చేస్తున్నాడు ఈ లోకంలో. భక్తి ముసుగులో సాతాను నిన్ను మోసం చేస్తా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, ఈనాడు బోధకులను పడిన వారందరికీ నా ఛాలెంజ్ ఏంటంటే, ప్రపంచం మొత్తానికి
నిజమైన దేవుడు యేసు ప్రభువే. ఆయన తప్ప మరి యొక్క లోకరక్షకుడు ఎవడైనా ఉన్నాడు అని నేను పిలిస్తే నేను ఛాలెంజ్. ఎవడూ లేడు దేవుడు. యేసు ప్రభువే లోకరక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకే ఈ సమస్తమైన సృష్టి ఆయనకి భూమి మీద లోబడినట్లుగా అనేకమైన ఇంకా చాలా రుజువులు ఉన్నాయి. వాటన్నింటినీ ఒక చిన్న పుస్తకం ఒకటి రాయబడింది, సృష్టికర్త యేసుక్రీస్తు అనే పుస్తకం. ఆ పుస్తకం ముద్రణ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బుక్ బయటకు వచ్చిన మరుక్షణం అద్భుతమైనటువంటి రిజల్ట్స్. అనేక మంది దేవుని నమ్ముకుంటారనే విశ్వాసంతో ఈ మాటలు నేను ముగించిపోతున్నాను ప్రియులారా. చూడండి, చివరగా ఆయన మానవుడి కోసం వచ్చి ఆయన చేసినటువంటి కార్యం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణముందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగురు. ఇవాళ చాలామంది పశువు గొప్పదా మనిషి గొప్పడండి? ఈ లోకంలో పశువులు గొప్పయా? పశువు విలువ కలిగిందా? మనిషి ఆ విలువ కలిగినోడు. మానవుల కోసం పశువులు చేస్తే పశువులను పూజ చేస్తున్నారు బుద్ధిహీనులైనటువంటి ఈ ప్రజలు. కనపడే ఒక సహోదరునికి వాడికి మతాన్ని అంటగడుతున్నారు, పరాయి దేశస్థుడని అంటగడుతున్నారు, పరాయి మతం అని అంటున్నాడు. సూర్యుడిదే దేశం, చంద్రుడిదే దేశం, నక్షత్రాలదే దేశం. బుద్ధిహీనంగా ఆలోచన చేస్తున్నారు. సృష్టికర్త అయిన దేవాతి దేవుని ప్రకటన చేయడానికి అభ్యంతర పెడుతున్నారు. ఎంత విచారకరమైనటువంటి విషయాలు. ఈ రాత్రికాల సమయంలో భారంతో బాధ్యతతో చెప్తున్నా, లోకరక్షకుడు, నిజమైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు శరీరం ధరించి భూమిపైకి వచ్చాడు. ఆయన యేసు ప్రభువారు అదృశ్యుడిగా ఉన్నప్పుడు నోటి మాటతో చేశానన్నాడు ఈ సమస్త సృష్టిని. అదే నోటి మాటతో ఈయన భూమి మీదకి వస్తే నోటి మాట ద్వారా దెయ్యాన్ని పరగొట్టాడు, నోటి మాట ద్వారా మరణాన్ని శాసించాడు. చనిపోయి సమాధిలో ఉన్నవాడు బయటకు వచ్చాడు. నోటి మాట ద్వారా గాలిని గద్దించాడు, నోటి మాట ద్వారా సముద్రాన్ని గద్దించాడు, నోటి మాట ద్వారా దయ్యాలను పారగొట్టాడు ఆయన నమ్మిన వాడికి. అందుకనే యోహాను సువార్త 3:36 వచనంలో ఆయన అన్నాడు, 3:36 ఆయన అంటున్నాడు. చూడండి, ఆయన ఎంత చక్కని మాట అంటున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండను. కుమారుడు అంటే ఎవరో తెలుసా? అదృశ్యుడైనటువంటి దేవుడు కుమారుడిగా, దేవుని కుమారుడికి భూమి పైకి వచ్చాడు. అందుకనే పున్నామహితో పుత్ర అన్నారు. పున్నామ నరకం తప్పించడానికి పుత్రుడు కావాలని హిందువులు చాలామంది వారికి బిడ్డలు లేకపోతే దత్తత తీసుకొని ఆ పిల్లవాడి ద్వారా పున్నామ నరకం తప్పించబడి పరలోకం చేయాలన్న పున్నామ నరకం తప్పించాడు ఎవరో తెలుసా? ఆయనే సృష్టికర్త యేసు ప్రభువారు. ఆయనే నిజలోక రక్షకుడు. ఆయన నమ్ముకుంటేనే నీ పాపం నుంచి విడుదల పొందుతావు, పరిశుద్ధుడిగా మార్చబడతావు. కుమారుని యందు ఏమన్నాడు చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. దైవ కుమారుడిగా ఈ భూమికి వచ్చాడండి. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించి పాపం నుంచి విడిపించి పరిశుద్ధుడిగా మార్చి పరలోక రాజ్యంలో తరతరాలు ఆయన రాజ్యం అంతం లేదన్నాడండి. ఆయన ఒక రాజ్యాన్ని, అదే ఈ సువార్త ఏందనుకున్న భూ సంబంధమైనటువంటి సామ్రాజ్యం విస్తరించడం కోసం కాదురా బాబు. పరలోక రాజ్య స్థాపన చేస్తున్నాడు భూమి మీద. ఆయన నమ్ముకున్నవాడు పాపానికి దూరంగా బ్రతకాలి, పరిశుద్ధుడుగా. ఆయన అన్నాడు యోహాను సువార్త అపోస్తుల కార్యాల గ్రంథము 3:21 ఒక మాట అన్నాడు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. చూడండి ఈ మాటలో. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వాదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను. మానవుడిని శాశ్వతంగా ఆశీర్వదించి పాప దుష్టత్వం నుంచి, మానవుడు దుష్టత్వంలో ఉన్నాడు, పాపంలో అంధకార సంబంధమైన చీకట్లో బతుకుతూ ఉన్నాడు.
దుష్టుని యొక్క స్వాధీనంలో ఉన్నాడండి. దేవుని స్వరూపంలో చేయబడిన ఈ మానవుడు దెయ్యపు స్వాధీనంలో గెలిపోయాడు మానవుడు ఈనాడు. అందుకనే వీడు చేసే చేష్టాన్ని మీరు చూస్తే అర్థమైపోతుంది. సాతాను కబంధాస్తాల్లో ఉన్న ఈ మానవుడిని విడిపించి పరలోక రాజ్యం నడిపించడం కోసం మారు మనస్సును అన్నాడు. మారు మనస్సు పాప క్షమాపణ అన్నాడు. కనుక ప్రియ స్నేహితుడా, మారు మనసు పొందటం అంటే పాపం నుంచి విడుదల పొందాలి, చెడుతనాన్ని విసర్జించాలి, చెడు క్రియలు లేకుండా బ్రతకాలి, పాపం లేకుండా పరిశుద్ధుడుగా. ఆయన ఏమన్నాడు? లేవ్యాకాండ గ్రంథము 11వ అధ్యాయం 44-45, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలన్నాడు. మానవుణ్ణి పాపాత్ముడిని పరిశుద్ధునిగా చేస్తానంటున్నాడు. అందుకనే ఒకడు కొత్తగా జన్మించండి వాడు దేవుని రాజ్యంలో వారసుడు కాడు అని అన్నాడు. కనుక ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ రాత్రికాల సమయంలో నిజమైన దేవుడు ఎవరయ్యానంటే, ఈ మానవులు చేసిన సృష్టి మానవులకి ఏ విధంగా లోపరుచుకున్నాడో, లోపరుచుకొని మానవుడు ఓ పెద్ద విమానం దాన్ని లోపరుచుకొని ఖండాంతరాలకు వెళ్తున్నాడు. మానవుడు చేసిన సృష్టి మానవుడికి ఏమవుతుంది? లోపడుతుందండి. నిజమైన దేవుడు ఎవరైనా నేను తెలుసుకోవాలంటే ఎట్లాగా తెలుసా? నిజమైన దేవుడికి గాలి లోబడాలి, సూర్యుడు లోబడాలి, చంద్రుడు లోబడాలి, సమస్త సృష్టి లోబడాలి. ఆ విధంగా గ్రంథాలలో ఎవరికైతే లోబడియో ఆయనే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూమిపైకి మానవుడిగా అవతరించి మరణించి సమాధి చేయబడి తిరిగి పరలోకం వెళ్ళాడు. ఆయన మరలా తిరిగి రానయ్యాడు. ఎందుకో తెలుసా? నమ్ముకున్న వాళ్ళందరినీ నిత్యత్వంలో పరలోక రాజ్యాన్ని చేర్చడం కోసం. ఇటువంటి దేవుడు ఈ ప్రపంచంలో యావత్ ప్రపంచానికి సవాలు విసురుతున్నాం. యేసు ప్రభు తప్ప మరొక దేవుడు ఎవడన్నా ఉంటే రండి, నిరూపించండి. కనుక ఈ మాటలు తన వినికిళ్ళు దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన నాయన, నీ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వర్తమానం అనేక హృదయాల్లో నాయన ఫలింపబడి అనేక మంది పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యం చేరగలిగినట్లుగా తగిన కృపా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఒకసారి చెప్తున్నా, ఎవరైనా సరే సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు తప్ప మరొక ప్రపంచంలో ఎవరు లేరు. ఛాలెంజ్ ఉంటే రావచ్చు.